ఒక దిక్కు ఆయన సిగ్గుపడాలా, కానీ నిస్సిగ్గుగా ఆయన ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు ఫెయిల్యూర్ అయినా, 420 సబ్ గ్యారెంటీలు ఫెయిల్యూర్ అయినా, అట్టర్ ఫ్లాప్ అయినా, మరి ఆయన ఉల్టా ఓటర్లను బెదిరిస్తా ఉన్నాడు. నువ్వు ఇస్తానటువంటి ఏ పథకం అమలు జరిగిందని ఈరోజు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుండో రేవంత్ రెడ్డి చెప్పాలి. బీజేపీని విమర్శించేటువంటి నైతిక హక్కు ఎక్కడదని అడుగుతా ఉన్నాను. ఎంత బరితెగింపో అర్థం కావడం లేదు. మీరు ఇస్తానటువంటి మహిళలకు 2500 రూపాయలు, అమ్మాయిలకు కాలేజీకి వెళ్ళేటువంటి వాళ్ళందరికీ స్కూటీలు, ప్రతి విద్యార్థికి 5 లక్షల విద్యా భరోసా కార్డు, సంవత్సరం రూపల 2 లక్షల ఉద్యోగాలు, నిరుద్యోగ యువతకు నెలకు 4000 రూపాయలు, పొదుపు సంఘాలకు 5 లక్షల రూపాయలు, దళిత కుటుంబాలకు ప్రతి కుటుంబానికి 12 లక్షల ఆర్థిక సహాయము, బీసీ సంక్షేమానికి 1,00,000 కోట్లు, పెళ్ళైతే తులం బంగారము. ఈ రకంగా మీ గ్యారంటీలు ఏ ఒక్కటి అమలు చేయకుండా ఉల్టా ఈ పథకాలు రద్దు చేస్తానని చెప్పేటువంటి ధైర్యం ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఉందంటే కాంగ్రెస్ పార్టీ యొక్క నిజ స్వరూపం ఏంటో అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు కావస్తున్నా ఇచ్చిన హామీలు అమలు చేయడంలో పూర్తిగా వైఫల్యం చెంది ప్రజలను మోసం చేసి ప్రజలను వెన్నుపోటు పొడిచింది కాంగ్రెస్ పార్టీ. పౌర సౌకర్యాలు కల్పడంలో కానీ, విద్య, వైద్యం, ఆర్థిక రంగాల్లో రాష్ట్రం పూర్తిగా దివాలా తీసే పరిస్థితి వచ్చింది. ప్రజాపాలనని, ప్రజాప్రభుత్వం అని, ప్రజా పరిపాలన అని చెప్పి అనేక రకాల పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నటువంటి ప్రభుత్వము జూబ్లీహిల్స్ ఎన్నికల్లో బెదిరింపులకు దిగడం, ఏం చేశామో చెప్పకుండా ఇచ్చినటువంటి హామీలేంటి, ఏ హామీలు అమలు చేశారు అవేమీ చెప్పకుండా కేంద్రం ఇస్తున్నటువంటి బియ్యం పథకం రద్దు చేస్తాము, ఉచిత ఆర్టీసీ బస్సు రద్దు చేస్తాము, మిగతా ఏమీ లేవు. కేంద్రం ఇచ్చినటువంటి బియ్యం పథకము, ఇక్కడ ఆర్టీసీ బస్సు, ఈ 2 గురించే మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు పెన్షన్స్, కొత్త పెన్షన్ ఒక్కటి కూడా ఇవ్వలేదు 2 సంవత్సరాలుగా. ఉన్నటువంటి పెన్షన్ 2000 నుంచి 4000 చేస్తామని చెప్పి 2 సంవత్సరాలైనా ఇంతవరకు పెన్షన్స్ పెంచలేదు. అంతేకాదు, దేశానికి వ్యతిరేకంగా మన దేశ భద్రతా సిబ్బందిని తక్కువ చేసి చూపించేటువంటి ప్రయత్నం, అవమానం చేసేటువంటి ప్రయత్నం రేవంత్ రెడ్డి గారు సభలో మాట్లాడారు. దేశవ్యాప్తంగా ఈ ఉచిత బియ్య పథకాన్ని మేము అమలు చేస్తా ఉంటే దాన్ని సన్న బియ్యం అని చెప్పి రద్దు చేస్తా అంటాను. రద్దు చేయి ధైర్యం ఉంటే అని అడుగుతా ఉన్నాను. ఈరోజు ఎలక్షన్ కమిషన్ ఇప్పటికే ఈ విషయంలో మా పార్టీ తరఫున మేము మెమరాండం సబ్మిట్ చేశాము. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో వ్యక్తి ప్రభుత్వ పథకం అదేమైనా కాంగ్రెస్ పార్టీ పథకమా? కాంగ్రెస్ పార్టీ ఏమైనా డబ్బులు ఇస్తున్నదా? దానికి ప్రజల డబ్బు ప్రజల కోసం వెళ్తూ ఉన్నది. దాన్ని రద్దు చేస్తామో, మాకు ఓటేయకపోతే అని బెదిరించడం ఏదైతున్నదో ఇది పూర్తిగా ఎన్నికల నియమావళికి విరుద్ధమని ఈ సందర్భంగా మనవిస్తున్నాను. ఈ ఒక్క సీటుతో ప్రభుత్వం కూలిపోదు, కానీ సంక్షేమ పథకాలు వాళ్ళు చేస్తున్నది ఒకటే ఒక పథకం, ఫ్రీ బస్సు. మరి సన్నబియ్యం ఏదైతున్నదో అది కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయి పథకం కాదది. అది ఆ రకంగా ప్రజలను మభ్యపెట్టే విధంగా ప్రయత్నం చేస్తా ఉన్నారు. నేను అడుగుతా ఉన్నాను ముఖ్యమంత్రి గారికి, ధైర్యం ఉంటే బియ్యం పథకం ఆపి చూపించాల్సిందిగా కోరుతా ఉన్నాను. బియ్యం పథకం మీ ప్రభుత్వానిదా? బియ్యం పథకం ఇది దేశమంతా అమలు చేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వ పరిధిలోని పథకం. దీనికి మీరు ఈరోజు సన్నబియ్యంగా మార్చినటువంటి పథకంలో ఈరోజు కూడా ప్రతి కేజీకి 42 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేది 15 రూపాయలే.
మరి సన్న బియ్యం మాది సన్న బియ్యం మాదని ఎందుకు ఈరోజు సన్నాయి నొక్కులు నొక్కుంటున్నారు? ఒక వ్యక్తి మీద నెలకు 5 కేజీలకు సంబంధించి 210 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఖర్చు పెడతా ఉంది. రాష్ట్ర ప్రభుత్వము 15 రూపాయలు మాత్రమే సన్న బియ్యం మీద ఖర్చు పెడుతుంది ప్రతి కేజీకి. మరి ఈ పథకం కేంద్ర ప్రభుత్వానిదా, మోడీ గారిదా, కాంగ్రెస్ పార్టీదా చెప్పాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా భారతీయ జనతా పార్టీని విమర్శించడం ద్వారా మరి మజ్లిస్ పార్టీ మెప్పు పొందాలి, మజ్లిస్ పార్టీ ఓట్లు పొందాలనేటువంటి కుట్ర జరుగుతూ ఉంది. నిన్నటి రోజు ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ సన్న బియ్యం రద్దు చేస్తా అని ప్రజలను బెదిరించాడు. ఇది ఓడిపోతామన్నటువంటి ఫ్రస్ట్రేషనా లేక కాంగ్రెస్ పార్టీ మార్క్ రాజకీయమా తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి ఒక అసెంబ్లీ ఉప ఎన్నికలకు సంబంధించి ఈ రకంగా బెదిరింపు రాజకీయాలు చేయడము ఎంతవరకు సమంజసమో చెప్పాల్సిన అవసరం ఉంది.